రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఏం జరుగుతున్నది నా తెలంగాణలో, ఏమైపోతున్నది ఈ తెలంగాణలో, చాలా అంశాలను కూడా ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. చాలా వరకు కూడా తెలంగాణ వాదులందరికీ కూడా ఒకటే అంశం. ఈరోజు నేను చెప్పే ప్రతి అంశాన్ని కూడా దయచేసి ఈ వీడియోను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే మొత్తం పూర్తి స్థాయిలో టచ్ ఫోన్లు వాడతారో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో ఈ ఒక్క వీడియో షేర్ చేయండి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక సంచలనమైన విషయాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న భయంకరమైన ఈ ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకురా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని ప్రతి ఇంట్లో తండ్రి తల్లి బాధపడే రోజులు ఇవి. ఎస్, ఫోన్ వాడాలంటే భయపడే రోజులు ఇవి. ఎందుకురా ఈ జీవితం అని తీసుకొచ్చే రోజులు ఇవి. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లింది. అడపా అక్కడ కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్ల దాదాపుగా 90% ఎక్కడ కూడా ఇలాంటి బౌద్ధిక దాడులు జరిగిన సంఘటనలు చాలా తక్కువే. నేను ఒక మాట చెప్తున్నాను ఈరోజు. తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక విషయాన్ని ఉదయం లేవగానే ఒక అంశం నా దృష్టికి తీసుకొచ్చాను. ఏం జరిగిందా అని ఆరా తీసే లోపే ఇగో జరగాల్సినదంతా జరిగిపోయింది. ఒకసారి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం జరిగింది, ఏం కథ అనేది నేను ప్రతి విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది. కేటీఆర్ వీడియోలో స్టేటస్ పెట్టినా అంతు చూస్తాం. ఇది ఎవరన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి నార్కట్పల్లి ఎస్ఐ. ఈయన అరాచకాలు ఎట్లున్నాయంటే, నకరేకల్ నియోజకవర్గంలో మాదకోని రమేష్ గౌడ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ మాట్లాడిన వీడియోను వాట్సాప్ స్టేటస్గా పెట్టినందుకు కోమటిరెడ్డి అనుచరుడు వడ్డే భూపాల్ రెడ్డి పోలీసులకు చెప్పగా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్ఐ ఆ అంతిరెడ్డిని బెల్టుతో ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కాల్ సెంటర్ ద్వారా విషయం తెలియజేయగా స్పందించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి మాట్లాడి ఎస్పీ డిఎస్పీలతో మాట్లాడగా పై అధికారులు ఎందుకు చెప్పావంటూ స్థానిక నార్కట్పల్లి ఎస్ఐ రాయలేని భాషలో బూతులు తిడుతూ 10 ఏళ్లుగా మీరు ఏం పీకారా, కేటీఆర్ వచ్చి డాష్ 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 ఏం పీక్తారా అంటూ మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ బిడ్డలారా ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా నేను చెప్తా. స్థానిక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను సైతం అక్రమ కేసులు పెట్టి లోపలేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఐ, దయచేసి భవిష్యత్తులో ఈ ఎస్ఐ నుంచి మాకు పూర్తి స్థాయిలో ప్రాణహాని ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది. దయచేసి ఈ అంశాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఖండించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఒక విషయాన్ని చెప్తున్నా, ఆలోచించండి. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోనును మనకు నచ్చినట్టుగా మనం వాడుకుంటాం. వాడెవ్వడో చెప్తే మనం ఫోన్ వాడడానికి మన ఫోన్ కొనుక్కోలే కదా, అవునా కాదా? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని రోజులు కనబడ్డ మా సోదరులందరికీ ఇప్పుడు ఎందుకు కనబడతలేదో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, మన ఫోన్కు సంబంధించి మన ఇష్టానుసారంగా ఎట్లనైనా వాడుకోవచ్చు. ఇక ఈ విషయానికి సంబంధించి రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయగా ఏం జరిగింది అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని ఎవరికి చెప్పొద్దు అంటూ ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడో ఆయనను పోలీసులు ఆయన పాదాన్ని కొడితే ఎట్లా ఎర్రగా కమిలిపోయిందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇతనేనండి, ఇతనే వాట్సాప్ స్టేటస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ వీడియో స్టేటస్ పెట్టినందుకు ఎట్లా కొట్టి చూడురు బిడ్డలారా. ఏ తల్లి కన్నా బిడ్డనో, ఏ తండ్రి కన్నా కొడుకో చూడురు ఆయనను ఎవరో సంబంధం లేని వ్యక్తులు ఇంత దారుణంగా కొడతా ఉన్నారు. దీనితో పాటు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, గీ స్టేటస్ పెట్టిండు ఆయన. కేటీఆర్కు సంబంధించి ఏం మాట్లాడిండు అనేది స్టేటస్ పెట్టిండు. ఈ స్టేటస్ పెట్టినందుకు యమకొట్టుడు కొట్టిల్లి ఈయనను. ఈ విషయానికి సంబంధించి ఏం చేసిళ్ళు ఎవరికి చెప్పుకోలే. ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుందో అని ఆయన ఆలోచించిన పరిస్థితులలో కొందరు మిత్రులకు తెలిసింది. తెలియగానే దానికి సంబంధించిన తిరుమల దాస్ నరేష్ గౌడ్ అనేట ఆయన ఏం చేసిండంటే ఫేస్బుక్లో పెట్టిండు. ఫేస్బుక్లో పెట్టి దాన్ని ట్యాగ్ చేసిండు. కేటీఆర్ స్పీచ్ వీడియోను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు అనే కారణంతో నిన్న నార్కట్పల్లి పోలీసులు మాదగాని రమేష్ గౌడ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలు పెట్టారు. విషయం తెలుసుకున్న మిత్రులు కొందరు పార్టీ నాయకత్వాన్ని విషయం తెలియచేయడం వల్ల వారు వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి రమేష్ గౌడ్ను విడిపించారు. కానీ ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ అంతిరెడ్డి ఓవర్ యాక్షన్ మానలేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగాడు.
ప్రజాపాలన అంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చే 3 నెలలు కాలేదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక అరాచకం జరుగుతూనే ఉంది అంటే తెలంగాణ బిడ్డలారా ఆలోచించుండి. ఈ నరేష్ గౌడ్ అనేట ఆయన సోషల్ మీడియాకు సంబంధించి ఈ విషయాన్ని వాళ్ళ పార్టీకి చేరవేస్తే అప్పుడు వాళ్ళు పూర్తిగా కూడా లీగల్ సెల్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఇక్కడ డిఎస్పీకి కానీ ఎస్పీకి ఫోన్ చేపించి మాట్లాడిచ్చినందుకు నువ్వు ఎవర్రా, ఎందుకు ఫోన్ చేపిస్తావురా, 10 ఏళ్ళు మీరు ఏం బీకిర్రా, ఇప్పుడు ఏం బీక్తారట అని ఒక యూనిఫామ్ వేసుకున్న ఎస్ఐ మాట్లాడే భాషన. అయ్యా రాష్ట్ర డీజీపీ గారు, ఇదేనా మీరు నేర్పే సంస్కృతి? రేవంత్ రెడ్డి గారు, ఇదేనా పోలీస్ వ్యవస్థకు మీరు ఇచ్చిన ఫ్రెండ్లీ పోలీస్ అనుకోవాలా? మీరు చేసే వ్యవస్థ ఏంది? రోజుకు ఏదో చోట ఎక్కడో చోట ఇదే జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ బిడ్డలు మేము బ్రతకాలనా, శ్మశాన వాటికే సాగు పోవాలనా? ఒకసారి మీరే చెప్పుర్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒకసారి మీరు ఆలోచించండి. ఇది తెలంగాణ. మీరు పోలీసుల రాజ్యాన్ని తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొట్టి తన్నిచ్చి చంపేస్తామంటే ఇక్కడ కుదరదు. గుర్తుపెట్టుకోరి. ఎవరైనా వాట్సాప్ స్టేట్ అరే ఆయన ఇష్టం భయ్, ఏమన్నా పెట్టుకుంటాడు, నీకేం నొత్తాంది? ఆయనకు నచ్చింది పెట్టుకుంటాడు, ఆయనకి ఏం పెట్టుకోబుద్ది అయితే అది పెట్టుకుంటాడు. వాట్సాప్ స్టేటస్ ఆయన ఇష్టం, అది నీకేమైనా అభ్యంతరమా? ఆయన ఏదైనా పెట్టుకుంటాడు. కేటీఆర్ వీడియోనే పెడతాడు, హరీష్ రావు వీడియోనే పెడతాడు, కవిత వీడియోనే పెడతాడు, కేసీఆర్ఏ పెడతాడు. నీకేం ప్రాబ్లం అయ్యా? అంటే ఎస్ఐకి ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించారు. మనందరి దగ్గర కూడా భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగాన్ని చదివి మన హక్కులకు ఉల్లంఘన జరిగితే రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ మన ప్రాణానికే హాని కలిగినప్పుడు మన రాజ్యాంగం అనేది ఒకటి నేర్చుకోరు. తెలంగాణ బిడ్డలు చెప్తున్నా, ఈ దాడులలో ఎవరైతే అన్యాయంగా అమాయకులుగా బలి అవుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, వాడు ఒక్క దెబ్బ కొడితే ఇది గాంధీ కాలం కాదు. ఈ చెంపకు తగిలే లోపు 2 దౌడలు వాళ్ళు కాలే. గుర్తుపెట్టుకోరు. ఎవడైనా పర్లేదు, ఏం బీకలేడు. ఊసిపోయిన ఇంటికతో బరాబరి, ఈ బొచ్చుతో బరాబరి. మన వెనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు. మీకు ఒక్కరే కాదు, ఈ తెలంగాణలో ఉన్న విపక్షాలు అన్నీ సపోర్ట్ చేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకైనా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉండే క్రియాశీలక కార్యకర్తలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థతోని ఇక్కడ దాడులు చేయించి వాళ్ళని అక్రమంగా కొట్టి వాళ్ళని కొట్టడానికి ఏ రాజ్యాంగం లేదు. మీకు తెలుసో లేదో, భారత రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం చదివితే ఒక వ్యక్తి మీద ఏ ఒక్క హోంగార్డ్ నుండి పెడితే రాష్ట్ర డీజీపీ గారు వరకు కూడా ఎవరికి కొట్టడానికి హక్కులు లేవు. గుర్తుపెట్టుకోరి. దానికి నానా రకాల ప్రాసెస్ ఉంటుంది. ఇక పాపమైన ఇబ్బందులు పెడితే ఈయన కన్నీరు మున్నీరు అవుతూ మన వైఆర్టీకి చెప్పిండు. నేను ఒకటే అన్నా, నీకేం భయం లేదు, మేము మీ వెంటనే ఉంటాం, మీకోసం ఎప్పుడు వైఆర్టీవీ రంజిత్ ఉంటాడు. గుర్తుపెట్టుకోరి. కంకణం కట్టుకొని కూర్చున్నాయో ఈ ప్రభుత్వాన్ని గద్దదించుడే మన పని. ఎందుకు అంటే ఈ అరాచక పాలన మనకొద్దు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు, మేడం దండం, మీరు ఎక్కడ ఉన్నారో నాకైతే ఇప్పటి వరకు ఆచూకీ కనబడతలేదు. ఎందుకు అంటే మీరు గతంలో ఏదైనా సంఘటన జరిగితే మీకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తా మేడం. IIIT బాసరా అక్కడికి వెళ్ళి మీరు విద్యార్థులకు సంబంధించి భోజన విషయంలో ఇబ్బంది తలెత్తుతే అక్కడ గ్రౌండ్లో నిల్చొని మరీ ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇక్కడే మేడం మీ యొక్క గవర్నర్ ఏంది, మీరు నివసించే నివాసానికి కూతవేటు దూరంలో భువనగిరిలో భవ్య అని వైష్ణవి అని 2 చిన్నారులు, 2 ఆడబిడ్డలు చనిపోతే ఇప్పటి వరకు మీరు వెళ్ళలే. మరి దానికి కారణం ఏంటో నాకు తెలియట్లే. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కక్ష సాధింపు చర్య, కేసీఆర్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సైలెంట్గా ఎందుకుంటున్నారు? గవర్నర్ గారు సైలెంట్గా ఉండడానికి ఆంతర్యం ఏంటి? గవర్నర్ గారు సైలెంట్గా ఉండడానికి ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలారా, ఇదొక పంచాయతీ. ఇక మరొక పంచాయతీ ఏంటంటే, ఈ మధ్యలో నేను సోషల్ మీడియాలో చూస్తున్న ఒక అంశం నా ముందుకు వచ్చింది. ఎవరు హైదరాబాద్కు సంబంధించి ఏంది లేడీ సింహం అని బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అదేంది ఒక అంశాన్ని పెడుతున్నారు. ఏంది మాధవీలతకు సంబంధించి. అయితే వాళ్ళ కూతురుకు సంబంధించి ఏడా బడి చదివిపిలే ఏం కాదు అనేది తెలంగాణ ప్రజలందరినీ ఎట్లా మోసం చేస్తున్నారంటే, ఓ ఛానల్ ఉంటుంది డిజిటల్ ఛానల్, దాంట్లో రాకి రంపాన పెట్టి అది చేసి ఇది చేసి టైటిల్ పెట్టి ఓ ఆగం పెట్టి తెర మీదికి తీసుకొచ్చిళ్ళు. సరే ఎవరు ఏంటి అనేది చూద్దాం. ఇక మాధవీలత గారు తన కూతుర్ని సనాతన ధర్మం రకరకాలుగా అనకుండా ఐఐటీలో చదివించారు. ఐఐటీ అంటే మీకు తెలుసు కదా,
అక్కడ మనం వేదాలతో ఉండే మంత్రాలు, శ్లోకాలు, పద్యాలు కాకుండా విజ్ఞానం, మేధస్సు, టెక్నాలజీ, పరిశోధనలు, ఆవిష్కరణకు సంబంధించిన చదువులు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈవిడ మాత్రం బీజేపీలో చేరాక సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ మతం, సనాతన ధర్మం, తెలుగు మీడియా అంటూ ఉదరగొడుతున్నారు. అమ్మ మందికి నీతులు చెప్పే ముందు సూక్తులు మనందరం కూడా పాటించాల్సి ఉంటుంది. నిజానికి మీ కూతురుకు సంబంధించి ఎక్కడ చదివారో చెప్పాలో అంటూ సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది. అయితే దాన్ని తీసుకొచ్చాను. నేనేమంటున్నానంటే మాధవిలత గారికి, నిజంగా మేడం మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలను అడిగిలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు బీజేపీ పార్టీ కండువతోని హైదరాబాద్లో ఏ గుడిసెకు మీరు సాయం చేసిళ్ళు? కరోనా సమయంలో ఏమన్నా చేసిల్లా? లేకపోతే ఏ కుటుంబానికి ఏమన్నా ఆసరా ఇల్లా? లేకపోతే ఇంకేమైనా చేసిల్లా? కేవలం మైకు దొరికింది కదా అని ఊదరగొట్టే ఉపన్యాసాలు మాత్రమే మీరు చేసిరని మీ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో గిట్లా రాస్తా అంటే నా దాకా వచ్చింది. నా దాకా వస్తే దాన్ని మీ దాకా చేరవేస్తాను. మరి దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తెలంగాణ ప్రజలకు కావాలి. ఈరోజు చాలా వరకు కూడా తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసే మీడియాలు చాలా ఉన్నాయి. దయచేసి తెలంగాణ బిడ్డలారా ఆలోచించుర్రి. చెప్పేవి నీతి సూత్రులు, చేసేటి పనులు వేరే రకంగా ఉంటాయని చాలామందికి కూడా తెలుసు. ఇప్పుడు గదే జరుగుతున్నది. ఇక ఇదొక అంశం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారిది ఇంకొక పంచాయతీ వచ్చింది మన దగ్గరికి. ఈ పంచాయతీని చూసినాక నేనే ఆశ్చర్యపోయినా, ఆహా ఇట్లా కూడా ఉంటారా అని. ఒకసారి మీకోసం మళ్ళీ చదువుతున్నా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లాగా 1000 కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో ఫిక్స్ అయిపోయిందట. ఏమని? ఈ తెలంగాణలో ఎట్లయినా పర్వాలేదు, ఎవడిని బెదిరిస్తున్నావు, ఎవడిని అంతు చూస్తున్నావు, ఎవరిని ఏం చేస్తున్నావు తెలియదు కానీ 1000 కోట్లు సంపాదించాలి. కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ 1000 కోట్లు సంపాదించును, నేను సంపాదిస్తే తప్పేంది అనుకున్నాడు. సరే సంపాదించాలి, ఇట్లా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. కానీ వీళ్ళు ఎంచుకున్న మార్గాన్ని మీకు చెప్తే మాత్రం అసలు మీరు అదేంది పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది, దిమ్మ తిరిగి ఏది ఆ పండు ఏదో అంటారు కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది, రెడ్ వైట్ గట్లనే అయిపోయింది. ఇప్పుడు ఏ మార్గం అంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు తెలుసా. చూడురి, 1000 కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగుల ఆస్తుల ఇతర సంపాదన వివరాలను సేకరించి మరోవైపు విజిలెన్స్ శాఖ పరంగా ఎంక్వైరీ చేస్తూ అధికారులలో అవినీతి పరులుగా ముద్రలు వేస్తూ వాళ్ళు సంపాదించిన ఆస్తుల వివరాలను ముందు పెట్టి వారి తమ్ముడైన కొండలరెడ్డి గారు ఆస్తిలో సగం వాటా ఇస్తే మీకు మామూలుగా విచారణ పేరుతో వదిలేసి మీరు అవినీతి అంతా కేసీఆర్ కుటుంబమే చేయించిందని విచారణలో ఒప్పుకోవాలి, లేదంటే మీ పేరు మీద ఉన్న 100 కోట్ల ఆస్తులను ఏసీపీ ద్వారా కేసు పెట్టించి ఆస్తులన్నీ సీజ్ చేయించి జప్తు చేయిస్తానని 100 కోట్లు వసూలు చేస్తున్నారు. వారు ఈ వారం రోజులలో అవినీతి అధికారుల దగ్గర నుండి 1000 కోట్లు వసూలు చేసే లక్ష్యం పెట్టుకున్నారు. అర్థమైందా తెలంగాణ బిడ్డలారా? నేను మాట్లాడితే ఏమన్నారు, ఓ అన్నా గట్లెట్టుంటుందన్నా ఆంటీ. ఈ విషయాన్ని నిన్న రాత్రి నేను వీడియో పెడితే కాంగ్రెస్ కార్యకర్తలే చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమంటున్నా, అన్నా నిజంగా గిట్లా జరిగితే మాత్రం నువ్వు బరాబరి ప్రశ్నించాలనే, నీ వెనక బీఆర్ఎస్ఓ బీజేపీ ఇతర పార్టీలు కాదు మేము కూడా ఉంటామని చెప్తున్నారు. ఒక అధికారి ఉన్నాడండి, నాకు తెలిసిన ఒక అధికారి, ఆయనకు సంబంధించిన ఏంది అంటే ఒక ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చిన తర్వాత ఏంది పలానా ప్రాంతానికి మీరు రావాలి అంటే ఆయన హుటాహుటినే, ఎందుకంటే సీఎంకు సంబంధించిన కాల్ కదా అని పోయిందంట. ఇగో ఇది నీ జాతకం, నీ ఆస్తులు ఇంత సంపాదించను, మాకు ఎంక్వైరీ రిపోర్ట్లో తేలింది, నీ ఆస్తులకు సంబంధించి సగభాగాన్ని వదులుకుంటావా, నాకు ఇస్తావా, లేకపోతే ఏసీపీ చేత ఫోన్ చేపించి నేను కేసులు పెట్టి ఆస్తులు సీజ్ చేయాలని గజ 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 వణికిస్తున్నారట. సరే ఇదొక విషయం అయితే, ఇంకొకటి ఇదంతా కేసీఆర్ కుటుంబమే చేయించిందని చెప్పాలన్నట. అరే దిమాకున్నోడు ఎవ్వడికైనా తెలుసురా భయ్, అవినీతి చేయమని ఎవరు ప్రోత్సహించరు. అది కల్వకుంట్ల చంద్రశేఖర్ అయినా, పైనున్న బ్రహ్మదేవుడైనా, కిందున్న వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోరు, ఎవ్వరు కూడా అవినీతి చేయాలి అని చెప్పరు. వాళ్ళేదో అవినీతి చేస్తే దాన్ని కేసీఆర్ కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దొంగలు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే చాలామంది అధికారులు కూడా భయంతో వీళ్ళు వీఆర్ఎస్ పెట్టుకుందామంటే వీఆర్ఎస్ ఎవరిది కూడా ఆమోదించకుండా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఏం చేస్తున్నారు ఒకటే, మీ ఇష్టం, మరి మీ కథ మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారట. ఇక దీనికి సంబంధించి మీరు ఇక ఎట్లా చేస్తారు ఏం కథ అనేది. మరోవైపు ఈ అవినీతి చర్చ అంతా ఎన్నికల సమయంలోనే కేసీఆర్ సార్ కుటుంబమే చేసినట్లుగా విష ప్రచారం కొనసాగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలలో చర్చకు రాకుండా ప్రణాళికలను రూపొందించడానికి సిద్ధమైన ఇదంతా పిఆర్ స్టంట్, అంటే వాళ్ళ యొక్క పబ్లిసిటీ స్టంట్ అన్నట్టు. వాళ్ళు మొత్తం చేయడానికి సిద్ధపడ్డారు.
రైటా, ఇది ఒక అంశం అయిపోయింది. ఇక మీరు అందరూ అంటారు కదా తెలంగాణ బిడ్డలారా, ఈ రాష్ట్రంలో ఏంది రేవంత్ రెడ్డికి సంబంధించి లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి రకరకాలుగా చెప్తారు కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఈగ వాలిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద మీరు నానా యాగి చేసిన సినిమా వేరేలా ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకంటే 90 రోజులు అయిపోయింది మీ పంచాయతీ. మీతో ఈ తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. మీ వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్య, రైతుల ఆత్మహత్య, కరెంటు కష్టాలు, దాడులు, కేసులు, అక్రమంగా బనాయించడం ఇవే జరిగినాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించుర్రి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు గెలిపించాల్సింది ఎవరిని? భారత రాష్ట్ర సమితి. ఏం గుర్తు? కారు గుర్తును గెలిపించాలి. మీరు బరాబరి గెలిపించాలి. లేకపోతే మనల్ని కనీసం ఇప్పుడు ఏంది తినడానికి కంచమని ఉంటుంది, రేపు పొద్దుగాల ఏది ఉండదు. తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించు. రైట్, ఇక ఇది నిన్నటి వరకు జరిగిన ఒక పంచాయతీ. ఇక దానితో పాటుగా ప్రధానంగా ఏమేం జరిగింది, ఎట్లున్నది అనేది ఇవాళ వార్తల పొద్దుగలకు సంబంధించి కొన్ని పేపర్లలో రకరకాలుగా వచ్చినాయి. ఏం జరిగిందో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని మాట్లాడిను. పోయినేడు వానలు లేక ఈసారి కరువు వచ్చింది. రైతు నేస్తం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి పోయినేడు వానలు లేకనే రిజర్వాయర్లు అడగంచినాయి. ఎండాకాలంలో తాగునీటి కష్టాలు లేకుండా చూస్తాం. కరువును మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలని సూచన. ఉన్న నీళ్ళనే రైతులకు సర్ది ఇవ్వబోతున్నాం. బట్టి విక్రమార్క ఏం చెప్పిండండి? పోయిన ఏడు వానలు లేక ఈసారి కరువు వచ్చిందా? పోయినేడు వానలు లేవా? సరే, ఎవరు చెప్తారు ఇది? దొంగల రాజ్యం యువనేత, దొంగల రాజ్యానికి అధినేత చెప్తున్న మాటలు. సరే, ఏమైంది పోయినేడు అంటే నేను చెప్తా. రావమ్మ సిట్టి సిలుక. ఇప్పుడు నీకు అన్ని క్లారిటీగా చెప్తా. వానలపై సీఎం అబద్ధాలు. పోయినేడు వానలు సరిగ్గా పడలేదన్న రేవంత్ రెడ్డి. అధికారిక వెబ్సైట్లో మరోలా ఉన్న లెక్కలు. 2023 జూన్ నుంచి నేటి వరకు 25 జిల్లాలలో సాధారణ వర్షపాతం, 6 జిల్లాలలో సాధారణం కంటే అధిక వర్షపాతం, 2 జిల్లాలలోనే లోటు వర్షపాతం నమోదు. నెలవారీ వర్షపాతంలోనూ గతేడాది రికార్డులు. 2022-23తో పోలిస్తే వర్షపాతం తగ్గిన సమృద్ధిగానే వానలు. కాళేశ్వరం నీళ్లు వృధా చేసి రైతులకు సీఎం నీటి పాఠాలు చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఒక్కసారికి ఇక్కడ చూడుర్రి. చెప్పిందే నిజమైన అబద్ధమైనా సరే తడబడకుండా చెప్పాలి. అది చూసిన వాళ్ళు విన్న వాళ్ళు నిజమే అని నమ్మేయాలి. పాలకులు తప్ప ఏం చేయలేదు అని ఊరుకోవాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఇలాగే కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల విషయంలో నిన్న మొన్నటిదాకా గత పాలకులకు నిందించిన ఆయన ఇప్పుడు ఏకంగా వానలను నిందించడం మొదలుపెట్టిండు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళని నిందిస్తే ఏమవుతుంది? ఎవడో ఒకడు పోతాడు, ఎవిడెన్సులు పట్టుకొస్తాడు. ఇదంతా పంచాయతీ ఎందుకు? ఇక వానదేవుణ్ణి అందాం అనుకున్నాడు, వానల మీద పడ్డాడు. ఇక తాగునీరు, సాగునీరు, నీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చాల్సింది పోయి అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరే నాయన, తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించిర్రి. వీళ్ళ లంగా బద్మాష్ మాటలు కనుక మీరు వింటే నేను చెప్తున్నా మనకు మొత్తం గుండు కొట్టి ఇస్తారు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, మొత్తం దొంగ మాటలు చెప్తున్నారు. తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే పోయినేడేదు వానలు తక్కువ కడితే పోయిన ఎండాకాలం గిదే ఏప్రిల్ మార్చి మే నెలలా మత్తళ్ళు ఎక్కడి నుండి దూకినో అడుగుర్రైన. ప్రతి ఊళ్ళో ఉన్న గ్రామాలలో ఉన్న చెరువులు మత్తళ్ళు దొరికినాయి. రిజర్వాయర్లు, కాలువలు, కెనాల్ కాలువలు మొత్తం నీళ్లతోని ఎట్లా తెలుసా డ్యాన్స్ చేసినాయి. మరి ఇప్పుడు నీళ్లు ఇట్లున్నాయని ఎట్లా చెప్తాడు ఆయనే? నాకు అర్థంగా తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మీరే ఆలోచించుర్రి. అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలన్నీ బాధ పెట్టడం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. ఇక ఇవన్నీ కాదా, పోయినసారి నీళ్లకు సంబంధించి ఎట్లా వానలు ఇక చూడు జోరుదారుగా పడి ఎట్లా మొత్తం అష్టదిగ్బంధనలు లేదా హైదరాబాదు, దాంతోపాటు ఇతర జిల్లాలు కూడా అదే పరిస్థితి కదా. మరి ఎవరికి అబద్ధాలు? అరే నాయనా, నేనేమంటున్నానంటే మీరు గిట్ల కనబడే గక్కనే గా భూపాలపల్లి జిల్లా, ఆ పక్కన ములుగు జిల్లా, ఈ పక్కన ఏది మంచిర్యాలకు సంబంధించి పెద్దపల్లి ఆ ఏరియాకు సంబంధించి గాడ ఒక ప్రాజెక్ట్ ఉన్నదిరా నాయన. మీకు దండం పెడతాం. గాడికి పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయే. మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏంటంటే మేడిగడ్డను, అన్నారాన్ని మైనర్ రిపేర్లు ఉన్నాయి. మొత్తం అంతా కొడితే ఒక 600 నుండి 1200 కోట్లు అవుతాయట. దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇర్రా అంటే మీకు ఎందుకు ఇంత బాధ అంటున్నా నేను. వానల వల్లే ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి నీళ్ళన్నీ ఆవిరై, రేపు పొద్దుగాల వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఎండ ఎక్కువగా కొడుతుంది కనుక నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి, మేము తెచ్చిన నీళ్ళన్నీ కూడా ఆవిరి రూపంలో మళ్ళీ ఆకాశానికి వెళ్తున్నాయి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వర్షం పడాలి. అప్పటి వరకు మనం వేచి చూడాలి. రేపు పొద్దుగాల కాంగ్రెస్ వాళ్ళ భాష గిట్లనే ఉంటుంది. గివే చెప్తారు. ఇప్పుడు వాన మీద పడ్డారు, రేపు పొద్దుగాల ఎండ మీద పడతారు.
వీళ్ళు చెప్పేటి అన్ని గనక మనం నమ్మితే తెలంగాణను ఎడారి చేస్తారు, గుర్తుపెట్టుకోరు. 2023 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 25 జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. 6 జిల్లాలలో సాధారణం కంటే అధిక రికార్డులో వర్షం నమోదైంది. నిర్మల్ జిల్లా, నిజామాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, సిద్దిపేటలో 25 నుంచి 27% వరకు కూడా ఉన్నది. అట్లనే మిగతా జిల్లాలలో కూడా పోయినసారి వర్షం ఇట్లున్నది. ఇక అబద్ధాలు చెప్పని కన్నా కొంచెం ఆలోచించాయ్యా రేవంత్ రెడ్డి. నీకు ఎవడు సలహాలు ఇస్తున్నాడు, ఈ అబద్ధం మాటలు ఎవరు చెప్దాం అనుకుంటున్నారు ఏందో కానీ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఆగమాగం చేస్తున్నారు వీళ్ళు. నిజంగా మాట్లాడుకుందాం. తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించుర్రి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులలో పడతాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. యూరియా కొరత లేకుండా చూస్తాం. ఏడా తెలంగాణ కథనానికి స్పందన. గోదాములలో యూరియా నిల్వలపై వరంగల్ డీసీఓ కీలక ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి ఏంది ఇప్పుడు మనం మొత్తుకుంటే ఓరితే మొన్న అన్నాడంట ఏమని, ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి వాళ్ళ సెక్యూరిటీ కానీ ఇతరత్ర అధికారులు వెళ్ళట. సరిగ్గా ఈ వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు కదా, ఆయన మన మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించిండు, ఇప్పుడు కూడా విమర్శిస్తున్నాడు సార్ అని చెప్పిండట. చెప్పంగానే ఆ ఫోన్ తీసి ఇగో గిదేనయ్యా వైఆర్టీవీ నాకు తెలుసు, నేను సబ్స్క్రైబర్ని అని చెప్పిండట. గుర్తుపెట్టుకోరు. ఎందుకు అంటే మనం చెప్పే ప్రతి విషయాన్ని కూడా చాలా క్లారిటీగా కూడా ప్రభుత్వం భూతద్దంతో పెట్టి చూస్తున్నది. ఏ వీడియో చేసినా కూడా దాన్ని ఏదో ఒకటి చేయాలి. నేనేమంటున్నానంటే మనం ఆరోగ్యకరమైన విమర్శలు చేస్తున్నాం, ఏం జరుగుతుందో ఈ తెలంగాణలో చెప్తున్నాం కాబట్టి, వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, నాటి ప్రభుత్వమే గొప్ప, నేటి ప్రభుత్వం వద్దు అని నేను అనట్లేదు. మీరు గత ప్రభుత్వం కంటే మంచి చేయాలని లంగ పనులు చేస్తున్నారు ఎందుకు అని మనం అడుగుతున్నాం. గంతే, ఇందులో ఏమున్నది? యూరియా బస్తాలకు సంబంధించి ఇక చేయకపోతే ఏం చేస్తారు? ఇక పనుల కోసం ఆటోలలో ఆంధ్రకు తరలిపోతున్న తెలంగాణ వ్యవసాయ కూలీలు ఏళ్ల తర్వాత కనిపిస్తున్న చిత్రాలు అయిపోయాయి. ఇంకేముంటుంది? ఇక చూడు తెలంగాణ బిడ్డలారా, వాళ్ళ అదేదో పాట ఉంటుంది, కొడుక రాజాలు ఉత్తరం రాస్తున్నా అని ఒక పాట ఉంటుంది, అమ్మ నేను పోతున్న పట్నానికి అనేది. అది యాదికి వస్తున్నది. ఇప్పుడు పనులు లేక తెలంగాణలో మళ్ళా వలసపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళా వలసపోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. అరే సన్నాసి ప్రభుత్వం ఇప్పటికైనా మారి వీళ్లకు ఉపాధి కల్పించాలంటే ఆ కాళేశ్వరానికి నీళ్లు రిలీజ్ చేస్తే పంట పొలాలు కానీ ఇతరత్ర అన్నీ కూడా పూర్తి స్థాయిలో పంట పొలాలకు సంబంధించి నీళ్లు అందుతాయంటే ఏ ఒక్క సన్నాసి రేపు పొద్దుగాల ప్రభుత్వానికి సంబంధించి గద్దె దించుతారు. పార్లమెంట్ ఎన్నికలలో దుమ్ముగా గులాబీ కేసీఆర్ మీద ఎంత ప్రేమ వచ్చింది అంటే భయంకరంగా వచ్చింది. ఒక్కొక్కరు కూడా కేసీఆర్ మళ్ళీ రావాలనే జపం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఇగో వలస కూలీల గోస మళ్ళా పేగులు మెడల వేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఊరిని పేగులు మెడలెత్తే ఎట్లుంటారు, గలీజ్గుంటావు కాదు. ఒకసారి ఇమాజినేషన్ చేద్దామా, మరి ఎట్లుంటాడు ఏం కథ అనేది ఒకసారి చూద్దాం మనం. పేగులు మెడలు వేసుకొని తిరిగితే మరి వీళ్ళు ఎట్లుంటారు అంటే ఇక దాన్ని ఇమాజినేషన్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుందేమో నాకు తెలిసి. తెలంగాణ బిడ్డల ఇంత పెద్ద డైలాగులు అవసరమా? పేగులు మెడలు వేసుకుంటే ఏముంటుంది, అదంతా జీర్ణ వ్యవస్థ. పేగులు అన్నీ కూడా మెడకుంటే ఎట్లుంటాయి? ఇంత లావు బంగారు కడియలు వేసుకుంటారు చూడు, వాళ్ళ లెక్క అయిపోతుంది. ఇక ఏముంటుంది చెప్పుర్రి? ఇంత దారుణంగా మాట్లాడి ఎవరి కోసమే ఇది? దేనికోసం చెప్పురు తెలంగాణ బిడ్డలారా? ఇంత ఘోరమా, ఇంత డ్రామాలు అవసరమా మనకు? ఇక దీనికి సంబంధించి ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఈయన పేగులు వేసుకోమని కాదు నాయన, నిన్ను అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీకు న్యాయం చేయమని ఇచ్చినాం. నీ ఆ ఇమాజినేషన్ చూస్తేనే గలీజ్గున్నా, అందుకే నేను తీస్తలేను. మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి మరోసారి నోటికి పని చెప్పిన సీఎం. తన కోసం పాలమూరు బిడ్డలు మానవ బంబులా కావాలని పిలుపు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే పండబెట్టి తొక్కుతామని. ఈయన ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా కదా, దీన్ని 100 రూపాయల బాండ్ పేపర్ కాదు 1000 రూపాయల బాండ్ పేపర్ దిద్దాం. ఈయన ప్రభుత్వాన్ని ఈయనే గొలుచుకుంటాడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన ప్రభుత్వాన్ని తానే కొలుచుకొని బీజేపీకి పోతాడు, అక్కడ నుండి సీఎం కావాలని చూస్తాడు. దానికోసం ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. ఆల్రెడీ ఢిల్లీలో బేరసారాలు కూడా నడుస్తున్నాయి, అన్ని రకాలుగా అవుతున్నాయి. కానీ ఇదంతా మేకపోతు గాంభీర్యం, ఇదంతా దొంగ ముచ్చట్లు. మీరు గుర్తుపెట్టుకోర్రి. ఈ ముచ్చట్లు నమ్మి బీఆర్ఎస్ పార్టీ ఏదో తప్పు చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలే గెలిపిస్తారు. ప్రజల తడాకే ఏందో, ఈ తెలంగాణ సత్తా ఏందో, ఈ తెలంగాణ బలం గలం ఏందో వాళ్ళే చూపెడతారు. ఈయన ప్రభుత్వాన్ని ఈడ బీఆర్ఎస్ పార్టీ మీద కూల్చేసే ప్రయత్నం చేస్తానని నానా యాగి చేస్తున్నాడు. కానీ
ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదు. ఈయన ప్రభుత్వాన్ని వాళ్ళకి సంబంధించిన మంత్రులే, ఆఖరికి వీళ్ళ దాంట్లో వీళ్ళే. ఇప్పుడు సీఎం పోస్ట్ కావాలని బట్టి లొల్లి పెట్టబట్టే, ఉత్తమ్ లొల్లి పెట్టబట్టే, కోమటిరెడ్డి లొల్లి పెట్టబట్టే, సీతక్క లొల్లి పెట్టబట్టే, దాంతోపాటు అందరూ లొల్లి పెట్టబట్టే సీఎం పోస్ట్ కోసం. ఈయన చెప్తున్నా కదా, ఈయన తొక్కుతా మానవ బాంబులు. మరి ఈయన మీద కేసు పెట్టాలి, రైట్? సైబర్ క్రైమ్ పోలీసులు సార్ నన్ను పిలిచింది కదా, నేనేదో వీడియో చేసినందుకు సీతక్క గురించి, మరి ఈయన మానవ బాంబులు తయారు కావాలి. ఇది ఘోరం, ఇది నేరం, చట్టరీత్యా ఇది ఘోరమైన సుమోటో కేసు నమోదు చేయాలి సీఎం మీద. చూడు, బాంబులు మానవ బాంబులు కావాలని కోరుతున్నాం, మరి ఈయన కేసు పెట్టుర్రి. ఈయన చూడు, పండబెట్టి తొక్కుతామని బార్ని బెదిరిస్తున్నాడు. ఇది బెదిరింపుల కిందికి వస్తుంది, ఇది బెదిరింపుల కిందికి వస్తారు. పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కేసులు పెట్టుర్రు ఈయన మీద. అంత దమ్ము ధైర్యం ఉందా? మీరేసుకున్న యూనిఫామ్కి గౌరవం ఇయ్యని దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది తెలంగాణలో. గా పిల్లగానే గట్ల కొడతారా? బీఆర్ఎస్ పార్టీ స్టేటస్ పెడితే మొన్న ఏమో లాకప్ డెత్, అంతకుముందేమో కొడంగల్లా అదేంది రేవంత్ సంబంధించిన వాళ్ళ నియోజకవర్గంలో ఆయనను అట్లనే కొడతారు. నా మీద అక్రమ కేసులు పెడుతుంది. మరి సీఎం మీద కూడా చర్యలు తీసుకోవాలి. సీఎంను ఖచ్చితంగా కూడా కేసులు పెట్టాలి. పెట్టుర్రి, మీరు నిజంగా పెట్టుర్రి భయ్, నేను చెప్తున్నా కదా. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. రాజ్యం ఈయన చేతులు ఉన్నదని ఒక్కొక్కరు ఉచ్చబోసుకుంటున్నారు. చెప్తున్నా కదా, ఇంత దారుణం అండి ఇది. ఈయన మీద కేసులు పెట్టుర్రు, ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. చేస్తారా? మరి నేనేంది ఒక వీడియో చేసిన కదా, మరి ఈడ మానవ బాంబులు కావాలి, పండబెట్టి తొక్కుతా అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. మళ్ళీ దాంతోపాటుగా మానవ బాంబులు కావాలంటున్నాడు, ఘోరంగా బెదిరిస్తున్నాడు. మరి కేసులు పెడతారా? అంత సినిమా లేదు. ఇక ఇది చూడురి పాపం, రైతు 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 పాడుగాను నీ రాత. ఇక చూడురి, కంట కన్నీరు పంటలన్నీ భీడు, దిక్కుతోచని స్థితిలో రైతాంగం, ఎండిపోతున్న పంటలకు నీళ్ళిచ్చేదెవరు, రైతులను పట్టించుకోలేని స్థానిక ఎమ్మెల్యే అట్లూరి. ఇక చూడురి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బతుకులు గిట్లనే ఉన్నాయి. నిజంగా మాట్లాడుకుందాం, ఏ వైపు చూసినా, ఎటువైపు చూసినా, ఎక్కడ చూసినా కానరాలే పచ్చని పైర్లు, మొత్తం బీడు భూములతో ఉన్నది. ఇగో గిడ కనబడుతున్నాడు చూడు, గీ హీరో లేకపోయే, గీ 6 అడుగుల బుల్లెట్ లేకపోయేసరికి ఇలా ప్రాబ్లం అవుతుంది. ఎస్, నిజం. కాళేశ్వరం పిలుస్తుంది హరీష్ ఎక్కడా అని, మేడిగడ్డ పిలుస్తుంది హరీష్ ఎక్కడా అని, సుందిల్ల విరుస్తుంది హరీష్ ఎక్కడా అని, అన్నారం పిలుస్తుంది హరీష్ ఎక్కడా అని, గలగలబారే నదులన్నీ అడుగుతున్నాయి హరీష్ రావు ఎక్కడా అని. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మేము జలజల పారుతూ పంట పొలాలలోకి పోయి, బీడు భూములలోకి పోయి పచ్చదనాన్ని ఇచ్చినాం. ఈ ప్రాజెక్టు కట్టడానికి మూలంగా ఈ ఒక పునాది రాయి లెక్క 24 గంటలు కష్టపడ్డ హరీష్ రావు ఎక్కడా అని అడుగుతున్నది, కాళేశ్వరం పిలుస్తున్నది. అందుకే నేను చెప్తున్నా కదా, పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి కానీ ఈ సన్నాసులను ఎన్నుకొని ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏం జరిగిందండి ఈ తెలంగాణలో? వీళ్ళు ఎట్లా రాయింది, కూట్ల రాయిది అయినాడు, ఎట్లా రాయిది తాడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ వల్ల అవుతుంది. ఏమవుతుందండి వీళ్ళతోని? ఏం కాదు, మీరు గుర్తుపెట్టుకోరు. నేను చెప్తున్నా, మళ్ళా బీఆర్ఎస్ను కనుక ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు గెలిపించుకోకపోతే ఘోరం. ఇక అది మాటలలో ఉండదు, ఊహకందని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఇప్పటికైనా దయచేసి తెలంగాణ సమాజమా ఆలోచించు. నీ స్వార్థం కోసం ఒక పార్టీ కండువ కప్పుకొని నీకు నాయకుడు ఇష్టమైందని చెప్పి మీరు మాత్రం వత్తాసు పలుకుతే బూడి భూములలో ఈరోజు ఈ కుటుంబానికే బాధ ఇచ్చింది కావచ్చు, రేపు మన కుటుంబానికి వస్తాయి, మన పంటలు ఎండిపోతే మనకు నీళ్లు లేక అవస్థలు పడతాం. భవిష్యత్తులో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితులలో అల్లాడిపోవాల్సిన పరిస్థితులు రోజులు కూడా వస్తాయి. అప్పుడు నా అనడానికి కూడా ఎవ్వరూ లేడు. ఇక్కడ మానవ సంబంధాలు లేవు, అంతా డబ్బు సంబంధాలే. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు కనుక పూర్తి స్థాయిలో ఈ రైతాంగాన్ని మనం కాపాడుకోవాలన్నా మళ్ళీ రావాల్సింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎస్, 100కు 1000%, 1000% కాదు, 1,00,000%, 1,00,00,000%. గీ పాలన కోసం ఎవర్రా నాయన ప్రభుత్వాన్ని? మార్పు అంటే రైతులకు నీళ్లు ఇవ్వకుండా పచ్చని పొలాలను ఎండబెట్టే అందుకు ఆ మార్పు వచ్చింది. అక్రమ కేసులు పెట్టి బనాయించి కుక్కలను కొట్టినట్టు కొట్టడానికి ఆ మార్పు వచ్చింది. జర్నలిస్టుల మీద దాడులు చేయడానికి ఆ మార్పు వచ్చింది. దేనికి వచ్చింది మార్పు? ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వచ్చింది మార్పు. బెదిరింపులతోనే వచ్చింది ఆ మార్పు. ఎస్, దేనికోసం వచ్చింది? దొంగలు తయారయ్యారు. ఇక చూడు పాపం ఈ రైతుల భూములు, ఇక చూడు నెర్రలు బారిన నేలలు ఎంత పచ్చదనంతో ఉండాలి.
ఒక 2 తల్లితే పంట పండితే ఆ కుటుంబం సిరి సంపదలతో వర్ధిల్లుతుంది కదా. వీళ్ళ కొడుకులో బిడ్డలో చదువుకుంటే వాళ్ళకి ఇన్ని రూపాయలు పంపిస్తే ఇంకా మంచి చదువులు చదువుకుంటారు కదా, లేకపోతే ఉద్యోగం చేస్తే వాళ్ళకి ఇంతంత సపోర్ట్ నిలుస్తుంది కదా. ఇగో చూడుర్రి, ఇంకా ఏం చెప్పాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఏమని చెప్తాను చెప్పుర్రి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇగో వీళ్ళు చూడుర్రి, వీళ్ళు ఎవరో తెలుసా? అధికారంలోకి తీసుకొస్తే మాకే అన్యాయం చేస్తారా? మరి చేయకపోతే ఏమనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్నేనా మిల్ల? అది ఏందనుకుంటారు మీరు? తెలంగాణ బిడ్డలారా, ఏం ప్రభుత్వం అనుకుంటారు మీరు? ఎట్లా అనుకుంటారు? ఏం ఆలోచిస్తున్నారు? దయచేసి మీరు అందరికీ నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక చూడుర్రి, సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగుల మండిపాటు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకపోవడంపై ఆగ్రహం. పోస్టులు పెంచాకే పరీక్షా తేదీలు ఇవ్వాలని డిమాండ్. అయిపోయా. నిరుద్యోగి అంటే చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి నిరుద్యోగులను పాపం వీళ్ళ అమాయకులు. నేను అప్పటికీ చెప్తానే ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 30,000 పోస్టులు ఇచ్చినా అని చెప్తున్నా. 30,000 పోస్టులు కూడా ఎవరి 30,000 పోస్టులు ఎవరి అన్నా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మీరు ఇదే నిరుద్యోగులు ఆనాడు కనుక ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో మీరు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చేద్దాం చెప్పుర్రి. ఇక దాంతోపాటుగా 100 రోజుల పాలనలో ఏముంది? సీఎం రేవంత్కు హరీష్ రావు సూచి ప్రశ్న. ప్రజలనే కాదు కాంగ్రెస్ని మోసం చేస్తున్న రేవంత్, మోడీని అంత పొగడాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక అయిపోయా. ఇంకెక్కడ హరీష్ రావు ఏంది బుల్లెట్ దించిండు, మీ వల్ల ఏం లేదు, 100 రోజుల పాలనలో ఏం పాడైంది, బూడిది పాడైంది అంటుండు. అంతే మరి. బస్సులు లేక ట్రాక్టర్లే దిక్కు. జోగులాంబ జిల్లా పచ్చెర్లలో విద్యార్థుల ఇబ్బందులు. 20 రోజులుగా గ్రామానికి రాని బస్సులు, ట్రాక్టర్లలో పిల్లలను బడికి పంపుతున్న తల్లిదండ్రులు. ఇక చెప్పుర్రి, దీనికి ఏం సమాధానం చెప్తారో మరి, ఎవరు చెప్తారో చెప్పాలి. రవాణా శాఖ మంత్రి చెప్పాలి దీనికి. బస్సులు లేవు, ట్రాక్టర్లే దిక్కైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి మీరే ఆలోచించర్రి. బస్సులు కూడా దిక్కు దివాన లేదు. ఇక చూడుర్రి, పిల్లలకు ట్రాక్టర్లలో పోతాలు, ఈ పిల్లగాడు కాలు జారో ఈ తల్లి నా ఆడబిడ్డలకి ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? 20 రోజులుగా గ్రామానికి బస్సు వస్తలేదట. జోగులాంబ జిల్లాకు సంబంధించి ట్రాక్టర్లలో పిల్లలను బడి పంపుతున్న తల్లిదండ్రులు. ఏం జీవితాలు, ఏం కథ! ఎవరిని సాగుకు తెచ్చుకున్నారా నాయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఇక చూడుర్రి, కరువు ఉంది, నీళ్ళు అడగద్దు. నీళ్ళ కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు అన్నీ అడగంటున్నాయి. అన్ని ప్రాంతాలలో సమస్య తీవ్రంగా ఉంది. కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం. రైతు నేస్తం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. ఇక చూడు రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులకు నిదర్శనం ఈ చిత్రం. ఈ సమయంలో పొట్టకొచ్చి నిగనిగలాడాల్సిన వరి పైర్లు సాగునీరు లేక పశువులకు మేతగా మారుతున్నాయి. వనపర్తి జిల్లా పెద్దమండి మండలం దోడగుంట్లపల్లిలో మేకలకు మేతగా మారిన వరి పొలం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. రాష్ట్రంలో కరువు ఉన్నది, రిజర్వాయర్లన్నీ అడుగంటుతున్నాయి. నీళ్ల కోసం కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకొని సీఎం సాగునీళ్ళు అడగద్దు, అందరం కలిసికట్టుగా కరువును ఎదుర్కొంటామని రేవంత్. కరువును ఎదుర్కొంటాడట ఓ నాయన. ఈ ఎండగొట్టద్దు మొత్తం పరదలు వేసుకుందాం పైన ఆకాశానికి అన్నట్టు లేదు. నువ్వు ఎండగొట్టద్దు, అరే ఎండాకాలం ఎండగొట్టద్దు, మనం అందరం ఎండను ఎదుర్కోవాలి అట్లా చెప్తుండేనే. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి మీకు అనుభవం లేదు కదా అంటే, ముఖ్యమంత్రి పదవి అనేది కుంభమేశ్వరి లాంటిది, దాన్ని 4 కలిసి చేస్తే అయిపోయా. ఇవాళ ఏమో కరువును ఏం ఎదుర్కొంటావయ్యా? కరువును ఎదుర్కొనేది ఏంది? నువ్వు గడ మంచిగా నిగనిగలాడే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, ఎంత అద్భుతంగా ఉన్నది. దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి నీకు ఏం నొప్పి నాకు అర్థం. మరమ్మత్తులు చేయి, ఏముంటుందో 2,000 కోట్లు అయితే 7,000 కోట్లు మింగిన దానికంటే ఎక్కువనా మీరు దొంగలు కలిసి? మేకలు మేయవైతే ఇక ఏం చెప్దాం చెప్పురు, ఎంత బాధ అవుతుంది. నాకు తెలిసి దానికి ఏంది ఈ పొలాన్ని మొత్తం దాన్ని ఏంది దున్ని వరికి సంబంధించిన నారు పోసి దాన్ని నాట్లేసి నీళ్లు పోసి ఇంత దాకా తీసుకొచ్చి ఇప్పుడు నీళ్ళు లేక ఎండిపోతా ఉంటే ఆ రైతు ఏం చేయాలనే? రేవంత్ రెడ్డి గారు, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ తెలంగాణ. నేను ఒక డైలాగ్ అన్నా ఇంగ్లీష్లో, అందుకే నీకు ఒక డైలాగ్ వేసిన. ఏంది ఇది? ఎవడి పాలవుతుంది? అప్పుడు ఎప్పుడో మొన్నటిదాకా మా మిత్రుడు పాట పాడి ఉండే, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కాంగ్రెస్ వాళ్ళ రాజ్యం. ఇగో ఇట్లా నడుతుంది. దినదిన గండమైపోతున్నది రైతు బతుకు. ఏం చేయాలనో ఆలోచించుర్రి తెలంగాణ బిడ్డలారా.
మన బ్రతుకులు ఆగమైపోతున్నాయి. రేపొద్దుగాల మనం అస్థిపంజరాల్లా అయిపోవాల్సిన పరిస్థితి. ప్రశ్నిస్తే దాడులు, స్టేటస్ పెడితే దాడులు, ఏది చేయద్దట. ఇందుకోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది? ఇందుకోసమా ఈ కాంగ్రెస్ వాళ్ళకు మార్పు అనే అధికారం అంటగట్టిలు? బషీర్బాగ్ కాల్పులు మర్చిపోతుమి, పొగ బాంబులు మర్చిపోతుమి, కరెంటు కోతలు మర్చిపోతుమి. నా చిన్నప్పుడు నా యాదిలా నా ఎరకల ఉండే ఏంది అర్ధరాత్రి ఏంది మన కరెంటు వైర్లు తీగలు తలిగించుకుంటా ఓ ఎల్లన్నా కరెంట్ వచ్చిన ఆదంటా ఓ బుచ్చన్న వచ్చిందని ఉండేది. ఆ రోజులన్నీ పోయి మంచడి కలకలలాడే తెలంగాణ, విద్యుత్ వెలుగులతో ఉన్న తెలంగాణలో కేసీఆర్ను ఓడగొట్టుకుంటుంది. ఇవాళ ఏంది చిప్ప బతకాయ చి, నాకే సిగ్గు అనిపిస్తుంది ఈ తెలంగాణలో. ఇగో ఇక్కడ ఏంది గీ పెద్ద ఆయన నిన్న పొల్లు మాట్లాడింది తెలుసా. ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వాన్ని మోసాన్ని నిరసిస్తూ దేవరకొండ బస్టాండ్ ఆవర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న రైతు సింగం పర్వతాలు పొల్లేసి శాతగానుని ఎందుకు వచ్చినావు, మోసం చేసి ఓట్లేయించుకున్నాడు, ఇప్పుడు రైతు గొంతుక మీద కత్తి పెడతారా, ఒడ్డున ఉన్నప్పుడు మీ పుణ్యం ఏంది, మీ పుణ్యం అన్నాడు, ఒడ్డెక్కినాక నేను పటేల్ అంటుండు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని మోసాలే, రైతు బంధు ఇస్తానని ఎందుకేలే, ఇస్తామన్న తులం బంగారం ఏమయ్యే, నువ్వు చేయకుండా కేసీఆర్ అంటావా. బీఆర్ఎస్ ధర్నాలో నిప్పులు చెరిగిన రైతు ఆసక్తిగా విన్న ప్రజలు దద్దరిల్లింది నిన్న ధర్నాడ. నేను చెప్తున్నా కదా, దుమ్ము లేచిపోయింది. చెప్పినవన్నీ ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేసిండు, బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటూ అని పుకార్లు చేసిర్రు. ఇవాళ మోసాలు ఎందుకయ్యా, నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నారు అంటూ కూడా చెప్పిండు. ఈ పెద్ద ఆయన నిన్న మాట్లాడుతా అంటే ఆడ ఒక్కొక్కలకు చినుకు పడ్డది తెలుసా. ఆయన ఇగో ఈ పెద్ద ఆయన నిన్న దుమ్ము దులిపిండాడా, ఎందుకు వచ్చినవరా భయ్, ఎవరు రమ్మన్నా నిన్న అన్నాడు ఈయన. ఇగో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. శాతగానుని ఎందుకు వచ్చినా మోసం చేసి ఓట్లేయించుకున్నారు. రైతులు ఎంత కోపం మీద ఉన్నారు తెలుసా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడానికి రైతులే సిద్ధపడ్డారు. ఎట్లా సిద్ధపడ్డారంటే, ఒకటి డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు, జాడ పత్తలేదు. రైతు బంధు ఇయ్యలే, తులం బంగారం ఇయ్యలే, నీళ్ళు ఇత్తలేడు, ఎరువుల కోత అయిపోయింది. రైతులే నిప్పులు జరుగుతున్నారు. ఈ రైతు మాట్లాడిన మాటలలో ఏం తప్పున్నదండి. శాతగాను కొని ఎందుకు వచ్చినావు అన్నాడు, మోసం చేసి ఓట్లేయించుకున్నారు, 100కు 1000% నిజం. ఇప్పుడు రైతు గొంతు మీద కత్తి పెట్టకపోతే ఏం చెప్తాను, పానం తీస్తా అంటారు, అది నిజమే కదా. ఒడ్డునప్పుడు మీ పుణ్యమే, బాంచని దండం పెడతాను, ఒడ్డెక్కినాక నేను పటేల్ రే అంటున్నారు. ఇక ఏం చెప్తాను చెప్పు తెలంగాణ బిడ్డలారా, ఇంత అన్యాయమా. ఎన్నికలేక రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్, తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరు త్వరలో తెలుస్తుంది, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. ఇక చెప్పురి బాబు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ చెప్తున్నా, ఎవరెవరైతే కాంగ్రెస్కు సంబంధించిన కరుడు గట్టిన క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి, నేను మీ అందరికీ అడ్వైస్, ఎందుకంటే ఒకప్పుడు మనందరం పోరాటం చేసిన, ఇప్పుడు మీ పార్టీలో మీరే పోరాటం. ఎందుకు పోరాటం చేయాలి తెలుసా. ఇగో ఇందుకు, ఎన్నికలు అయ్యాక రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఎవరన్నారు, ఇది బీజేపీకి సంబంధించిన లక్ష్మణ్ అన్నాడు. తెలంగాణలో ఏక్నాథ్ షిండే త్వరలో ఎవరో ప్రభుత్వం తెలుస్తుంది, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. నేను చెప్పలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ జోలికి పోదు. బీజేపీ హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని వడగొడుతుంది, కర్ణాటక అయిపోతున్నది, రేపు పొద్దుగాల మిగిలింది ఏంది తెలంగాణలో ఎవరు ప్రభుత్వాన్ని బోడగొడతారు, బీజేపీ. ఎవరు చెప్తున్నారు, లక్ష్మణ్ అన్నయ్య చెప్తున్నాడు. ఇక ఇప్పుడు ఏమంటారు తెలంగాణ బిడ్డలారా, ఇప్పుడు మీరే ఆలోచించండి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తామని బీజేపీకి సంబంధించిన లక్ష్మణ్ అన్న అంటున్నాడు, ఎంపీ లక్ష్మణ్ అన్న చెప్తున్నాడు. ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణలో బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడతాను. మరి గొర్రెలను ఉన్నట్టుకుంటారో, మేకలను ఉన్నట్టుకుంటారో, మరి బలి తీసుకుంటారో, ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో ఒకటైతే చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారట. వాళ్ళే చెప్తున్నారు, నేను మాట్లాడిన మాట కాదు, దయచేసి ఆలోచించాలి. లోన లొంగిపోయి పైకి మాత్రం గాయి. నిన్న ప్రధాని మోదీని ముందు దండాలు, నేడు పాలమూరులో దబాయింపులు, బంధం బట్టబయలు కావడంతో వివరణ ఇచ్చుకునేందుకు రేవంత్ ఆపసోపాలు, ప్రధానిని కలిస్తే తప్పేంటి అని పిల్లి మొగ్గలు. అబ్బా అవునా, గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలిస్తే నువ్వు ఏమన్నావు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వస్తాడు, రేపు నీకు 90 mm రాడు దించుతాడు, అందరికీ దిస్తారు, ఎవరు బీజేపీలే. నేను అంటలేను, ఇక్కడనే లక్ష్మణ్ ఏం చెప్తాడు, ఎన్నికలయ్యాక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందట, బీజేపీకి ఉన్న సీట్లు ఏంది, ఎట్లొస్తుంది అడుగు వాళ్ళను అంటే ఈయన ఏక్నాథ్ షిండే
పార్టీ మారేది ఎవరు? సీఎం రేవంతే. సహకరించకుండే చాకి రేవు పెడతానని కేంద్ర ప్రభుత్వంపై శుతిమెత్తగా విమర్శించా. ఆ 10 ఏళ్లు పాలించుకోవడానికి కేసీఆర్ అన్నాక ఇక ప్రభుత్వాన్ని కూల్చేదెవరు? అయినా ప్రభుత్వాన్ని కూల్స్తారంటూ సానుభూతి కోసం తంటారు. మానవ బాంబులు అవుతామంటూ పాలమూరు సభలో రేవంత్ ఫ్రస్ట్రేషన్. కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని చెప్పిండు తెలుసా? 5 ఏళ్ళు కాదురా నాయన, నువ్వు 10 ఏళ్ళు పాలించుకో, నీ జోలికి ఎత్తాడు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నేను ఖచ్చితంగా గౌరవిస్తానా అని చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేది భారతీయ జనతా పార్టీ, నో డౌట్ ఎట్ ఆల్. గుర్తుపెట్టుకోరు. వీళ్ళ దాంట్లోకి వెళ్ళే అటు పోతారు. ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా లోపల అంతా అయిపోయింది. పైకి మాత్రమే ఇట్లా కనబడతారు. నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఇతరత్ర కానీ వాళ్ళందరూ చెప్పింది పచ్చి నిజాలు. మీరు నమ్మినా నమ్మకపోయినా భయంకరమైన నిజాలు. మీరు చాలామంది అన్న అట్లెట్లొస్తుంది అన్న అంటే చూడుర్రి మీరే. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడండి. ఇగో కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు. 5 ఏళ్ళు పాలించుకోవడానికి కేసీఆర్ అన్నాడు, నేను నీ ప్రభుత్వం జోలికి రాను, నీ జోలికి రాను, పాలించుకోరా నాయన అంటే, లేదు మాది కేసీఆర్ ప్రభుత్వం పడగొడతాను. ఈ లంగ మాటలు దొంగ మాటలు ఇవని కోసమయ్యా? ఇడ అధికారంలో ఏం లేదు. వారి మీద వీడు విమర్శలు చేసుకొని బట్టగాల్సుడు తప్ప వీళ్ళు చేసేది పొడిచేది పీకేది ఏమి ఉండదు. ఇక్కడ తెలంగాణలో ఆగమాగా ఉంటుంది చూడు. తెలంగాణ బిడ్డలారా గదే ఆలోచించురు. తెలంగాణ సోయిలో ఉన్నాడు సీఎం. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రంగా ఆత్మగౌరవం. అసలు తెలంగాణ ఉద్యమంలో లేడు కదా సారు. ఉంటే కదా తెలిసేది. అవన్నీ లేనప్పుడు ఏ నుండి తెలుస్తుంది? ఇగో మళ్ళీ కిరికిరి. సొంత జాగా రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లులు. తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇల్లు. నియోజకవర్గానికి 3,500 మంది ఎంపిక. 11న భద్రాచలంలో శ్రీకారం అంటూ కూడా చెప్పిండు. సొంత జాగా రేషన్ కార్డు. ఇక మరి వాళ్ళు పేదోళ్ళు ఎట్లయితే నాకు సొంత జాగా ఉన్నాక నువ్వేంది కట్టించేది లొట్టపీస్? సొంత జాగా చూపెడతారు, మరి రేషన్ కార్డు ఉండదు. ఏం చేస్తావు? కట్టియవా? వీళ్ళ 6 గ్యారంటీలు మనల్ని ఎన్నుపూసి ఇరగొడతారు. వీళ్ళు దొంగలీలు. ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. మిమ్మల్ని మోసం చేసిళ్ళు. 6 గ్యారంటీల పేరుతోని అబద్ధాలు చెప్పిర్రు, మోసం చేసిళ్ళు. మీరు 6 గ్యారంటీలు వస్తాయని ఇట్లా వస్తున్నాయి పగటి కళలు. ఇట్లా నిద్రపోతూ 6 గ్యారంటీ వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కళలు ఇట్లా కనుర్రి. ఎంతే గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది. కళలు కనడం మానేయిర్రి. వీళ్ళ వల్ల ఏమీ కాదు. మీరు అనుకుంటున్నారేమో మహిళలకు 2,500 కానుండి మొదలు పెడితే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి అమలు అవ్వడమే అది భూతద్దంలో పెట్టి ఎంకలన్నా కూడా అది అసాధ్యం. గుర్తుపెట్టుకోరు. ఇక బీఆర్ఎస్ టికెట్ నాకే. లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి మామూలుగా కాదు. అసలు కేసీఆర్కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు పార్టీ వాళ్ళే. నాకు టికెట్ అంటే నాకు టికెట్. ఎందుకంటే ప్రజలలో మార్పు వచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతున్నారు. ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మరో 12 స్థానాల కోసం ఆశావాహులకి. బీజేపీ బీఆర్ఎస్పై ప్రజలలో అసహనం వల్లే అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలలో కేసీఆర్ ఆరా. తెలంగాణ గళాన్ని వినిపించే వారి కోసం గాలింపు. నేను చెప్పిన కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం, ఏ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ గలం ధలం బలం ఎవరి కోసం అయితే పనిచేస్తారో వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. ఒకసారి చూడుర్రి. బీఆర్ఎస్లో పార్లమెంట్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీలోని అన్ని స్థాయిల ఏకాభిప్రాయంతో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా నామా నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మహబూబాద్ నుంచి ఎంపీ మాలోత్ కవిత, మహబూబ్ నగర్ నుంచి ఎంపీ శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక మిగిలింది 12 స్థానాలు మాత్రమే. ఆ 12 స్థానాలు నాకంటూ పంచాయతీ పెడుతున్నారు, లొల్లి పెడుతున్నారు వీళ్ళు. సో 3 దశలలో పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా పంచాయతీ పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవడో సన్నాసి రాసింది నిన్న పత్రిక. ఒరే నీది పత్రికనా లేకపోతే టిష్యూ పేపరా? బీఆర్ఎస్ల అభ్యర్థుల కరువు అని రాసుకున్న సన్నాసి కళ్ళు గుడ్ల గూగబ లెక్క అప్పగించి చూడు. బీఆర్ఎస్ టికెట్ నాకే. లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి. కళ్ళు మంచిగా పెట్టి చూసుకో, కళ్ళ దావకన పోయి. ఇక నిన్న ఎల్ఆర్ఎస్ మీద పంచాయతీ గట్టిగా అయింది. మనందరం చూసినాం కదా, ముచ్చట. ఇక ఇంకొకటి ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమ్ము దులుపుతున్నారు ఒక్కొక్కరు. ఇక ఇక్కడ మీకు ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి. హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా ఏ విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిండు ఒకసారి మీకోసం అయినా పెడతా చూడురి.
ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన 80% పనులు పూర్తి చేసినారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా కేసులు పెట్టినా వాటిని ఛేదించి ఇలా పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించినాం. మేము ఈఏఎస్సి అనుమతి సాధించాం. ఇలా మీరు కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వండి, గాపం చేయండి. మీరు ఇలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా? అర్థమైందా? 6 అడుగుల బుల్లెట్ దిగిన తర్వాత ఏం మాట్లాడుతావు మాట్లాడిగా నేను చెప్తాను కదా. 6 అడుగుల బుల్లెట్ దిగిన తర్వాత ఏం మాట్లాడుతావు మాట్లాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడురే. నేనేమంటున్నానంటే అక్రమ కేసులకు సంబంధించి లేకపోతే ఇగో గిట్లా దారుణంగా పిల్లలను కొట్టుడు ఏందండి, ఈ కొట్టుడు లేంది, ఈ కథలేంది, ఈ లక్షణం ఏంది ఒక్కసారి మీరే చూడరు తెలంగాణ బిడ్డలారా. దయచేసి చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఒక్కసారి మీరే ఆలోచించుర్రి. ఈరోజు కేసులకు సంబంధించి పూర్తిగా కూడా ఇగో ఇంత దారుణంగా కాళ్ళన్నీ పగిలిపోయేటట్టు ఎట్లా చేస్తున్నారు చూడండి. ఎర్రగా ఇగో చూడరు ఎట్లా కొడుతున్నారో. దీనికోసం కాదు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. మన ప్రాంతానికి సంబంధించి మీరు మార్పు అనే పేరుతో ఏం చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మార్పు అనే పేరుతోని పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా చూస్తున్నారు. సో పూర్తిగా నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా, మీరు మాత్రం వైఆర్టీవీకి అండదండగా నిలవండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం ఉంటుంది. 9908572666కి మీరు